గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో గోవిందరాజాయ చంద్రప్రభవాహనారూఢాయ నమో నమః. శుభ సాయంగా అదిగో దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషం శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అందమైనటువంటి 7వ దిన సాయంకాలం శ్రేష్టమైనటువంటి చంద్రప్రభ వాహనం మీద దేవదేవుడు గోవిందరాజస్వామివారు అద్భుతమైనటువంటి ఆనంద కర్పూర నీరాజన విశేషాలు అలవోకగా అందుకుంటూ వాహన మండపం నుంచి చక్కగా కదిలేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. శ్రేష్టమైనటువంటి పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో చక్కగా పూర్ణిమ తిథి యొక్క ప్రభావం అందుకుంటూ ఉండేటువంటి శుభక్షణాలలో విశాఖ నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారం నాటి సాయంకాలం హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 32 విఘడియల ఈ సమయంలో 7:31 చక్కని లౌకిక సమయాన్ని అనుసరించి భగవానుడు అదిగో గజరాజు తమ యొక్క అందమైనటువంటి నుదిటి మీద చక్కగా దిద్దినటువంటి శ్రేష్టమైన స్వామివారి చిహ్నం ఊర్ధ్వపుండ్ర విశేషాల కాంతులు మెరుస్తుండగా అదిగో స్వామి గోవిందరాజు అద్భుతమైనటువంటి విలాసంతో ఈ చక్కని సాయంకాల వేళ అందమైనటువంటి తమ యొక్క కన్నుల నుంచి జాలువారేటువంటి ఆ చంద్రప్రభా కిరణాలతో సమమైన చల్లని కరుణారస కిరణాలు చక్కగా విశ్వం మీద వ్యాప్తి చెందుతూ ఉండగా సాయంకాల సమయంలో బయలుదేరుతూ ఉన్నటువంటి అందమైనటువంటి క్షణాలు. దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషం అలవోకగా భక్తులు తమ హృదయాలలో భావించి స్వామివారిని చక్కగా ప్రత్యక్షంగా దర్శిస్తూ ఉన్నటువంటి శుభవేళ. ప్రభు లీలా విభూతి జనతా పరిరక్షణార్థం దివ్య ప్రబోధ సుఖయోగి సమప్రభావా స్వామిన్ భవత్పద సరోరుహ సాత్కృతం తం యోగీశ్వరం శఠరిపుం కృపయా ప్రదేహి. భక్తులు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఎంతగానో ప్రార్థిస్తుండేటువంటి ఈ శుభ సాయంకాలం అదిగో పంచవాద్య కళాకారులు అలవోకగా తమ యొక్క వాద్య సమ్మేళనంతో శ్రేష్టమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి లయ విన్యాసం అద్భుతంగా సాగుతూ ఉండగా భగవానుడు తన యొక్క లీలా విభూతితో సమస్తమైన జనులను రక్షించడానికి సన్నద్ధమై
అందమైనటువంటి కలికితురాయి చక్కగా మెరుస్తూ ఉండగా శిరస్సు మీద తాము ధరించినటువంటి ఆ కిరీటానికి అద్భుతమైనటువంటి ఉష్ణీషం తలపాగాతో కూడిన శ్రేష్టమైనటువంటి అలంకారం మీద మెరుస్తున్నటువంటి కాంతి కిరణాలతో కూడినటువంటి ఆ చక్కని అలంకారం, కలికితురాయితో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆ అలంకార విశేషాలు మెరుస్తూ ఉండగా సాయంకాల వేళ చంద్రప్రభా కాంతులు అన్ని వైపులా కూడా అందుకునేటట్లుగా వికసించి కదిలేటట్లుగా స్వామివారు తమ కన్నుల నుంచి కూడా అద్భుతమైన దయారసాన్ని వర్షిస్తూ కదిలేటువంటి క్షణాలు. ఆ వెంకటాద్రి దేవుడుగా పైన కనబడుతున్న స్వామి గోవిందరాజస్వామిగా కూడా ఇక్కడ వెలసిల్లినారు. కాబట్టే వారికి సోదరుడని ఖచ్చితంగా చెబుతారు పెద్దలు. జానపదులు ఎంతగానో ఆ దేవదేవుడిని నందనందనుడుగా భావించి తిరుపతి పుర వీధులలో చక్కగా వారిని సేవించేటువంటి శుభదినాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఒకటి. ఈ 2026వ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈనాడు సూర్యచంద్రులే తన 2 నేత్రాలుగా కలిగినటువంటి ఆ స్వామి ఈనాటి ఉదయం పగలు సూర్యప్రభలో ఊరేగినటువంటి గోవిందరాజస్వామి విష్ణుదేవుడుగా 2 కన్నులు సూర్యచంద్రులుగా కలిగినటువంటి స్వామి ఈ రాత్రి నిశాకరుడు, చంద్రుడికి నిశాకరుడు అని పేరు, రాత్రిని చక్కగా శోభింపజేసేటువంటి వాడు. శోభాయమానమైనటువంటి తన యొక్క కిరణాలతో అమృత కిరణాలు కలిగినటువంటి చంద్రప్రభ, ప్రభ అంటే కాంతి యొక్క పరివేషం. అదిగో స్వామివారి వెనకల అందమైన అద్భుతమైనటువంటి కాంతి పరివేషం. చంద్రుని యొక్క కాంతి చక్కగా రజతమూర్తిగా శ్రేష్టమైనటువంటి ఆ రజత భావంతో అందమైనటువంటి కిరణాలు వెదజల్లుతున్నట్లుగా చంద్రప్రభ స్వామివారి యొక్క శిరస్సు వెనుకలగా ఆయన యొక్క అందాన్ని ఇనుమడింపచేస్తూ ఉండగా ఇదిగో తాను స్వయంగా కృష్ణ భగవానుడుగా భగవద్గీతలో అన్నట్లుగా నక్షత్రాణామహం శశి అని చెబుతాడు. అందమైనటువంటి నక్షత్రాల మధ్యలో వెలిగేటువంటి అద్భుతమైన కాంతిస్వరూపుడైన చంద్రుడిని నేనే, చుక్కలలో చంద్రుడిని నేను అని అన్నట్లుగా వేదం తెలియజేసినట్లుగా చక్కగా పురుష సూక్తంలో చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అంటూ చక్కగా ఒక కన్ను నుంచి ఒక పరమాత్మ యొక్క విశాలమైన స్వరూపం సగుణ రూపంగా వచ్చినప్పుడు ఆయన యొక్క ఒక కన్ను ఆ అద్భుతమైనటువంటి సూర్యుడుగా చెబితే ఆ సూర్యుడిని కన్నుగా కలిగినటువంటి తేజోవంతమైనటువంటి ఆ కన్నులతో ఈనాటి ఉదయం సూర్యప్రభ వాహనం మీద ఊరేగినటువంటి దేవదేవుడు ఇదిగో చంద్రమా మనసో జాతః, ఆ పరమాత్మ యొక్క మనస్సు నుంచి చంద్రుడు జన్మించాడంటారు. అటువంటి చంద్రప్రభ కాంతులతో అదిగో స్వామి బయలుదేరుతూ ఉన్నారు. వారిని కనులారా దర్శించి వారి అనుగ్రహం అందుకుందాం. గోవింద. తిరుపతి పురములోన తిరముగా శయనించి కురిపించుము వరములను గోవిందరాజా గోవిందరాజా. తిరుపతి పురములోన తిరముగా శయనించి కురిపించుము వరములను గోవిందరాజా గోవిందరాజా.
అద్భుతమైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య ప్రభావ విశేషం భక్తుల యొక్క హృదయాలకు గొప్పదైనటువంటి సాంత్వన కలిగించేటువంటి నిదానమని మెచ్చుకుంటారు పెద్దలు. శ్రీ భూమి నాయక దయాకర దివ్యమూర్తే దేవాధిదేవ జగదేక శరణ్య విష్ణో గోపాంగనాకుచ సరోరుహ భృంగరాజ గోవిందరాజ విజయీ భవ కోమలాంగ. అనేకానేక మంది దేవతామూర్తులు సర్వాంతర్యామైనటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని అనేక విధాలుగా కీర్తిస్తూ భావిస్తూ ఉపాసిస్తూ ధ్యానిస్తూ ఆనందాన్ని తాము అనుభవిస్తున్న దానికి గుర్తుగా అనేకమైనటువంటి కళాస్వరూపాలతో సమస్త దేవతా నికరాలంతా కదిలి వచ్చి ఆ భగవానుణ్ణి సేవిస్తున్నట్లుగా సాక్షాత్ రమారమణి భూరమణి ఇరువురికి కూడా నాయకుడిగా ఎవరైతే వెలుగుతూ అదిగో కళామూర్తులు అద్భుతమైనటువంటి చంద్రుని యొక్క కిరణాలతో సమమైన తెల్లని పాలనురుగులాంటి అద్భుతమైన అందమైనటువంటి వస్త్రధారణలతో ప్రకాశవంతమైనటువంటి తమ యొక్క స్ఫురద్రూపాలను ఆ భగవానునికి నివేదనగా తమ యొక్క కళాస్వరూపాలను రూపాలను వైదుష్యాన్ని చక్కగా అందిస్తూ స్వచ్ఛమైనటువంటి తెల్లని పరివేషంతో కూడినటువంటి చంద్రప్రభా కాంతులతో వెలిగిపోతూ అయ్యవారు కదిలి వస్తూ అందమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాలను అలవోకగా అందుకుంటుంటే అనేకములైనటువంటి రతనాలు పొదిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆభరణ విశేషాలు అయ్యవారి వక్షస్థలం మీద మెరుస్తూ ఉండగా పాలనురుగులాంటి తెల్లని చక్కని ధోవతిని తాము ధరించి ప్రేమమయ స్వరూపానికి చిహ్నంగా అందమైనటువంటి ఆకాశపు రంగుతో కూడినటువంటి అనేక రక వర్ణ చిత్రాలతో కూడిన శ్రేష్టమైనటువంటి ధోవతిని తాము స్వయంగా ధరించినటువంటి వారై అదిగో దేవదేవుడు గోవిందరాజస్వామివారు అద్భుతమైన కమనీయ రమణీయ మూర్తిగా గోపాలకృష్ణుడుగా హయ్యంగ వీనం శ్రేష్టమైనటువంటి ఆ వెన్నను తినేటువంటి గోపాలబాలుడిగా ఎవరి హృదయాలను దోచుకున్నాడో అద్భుతమైనటువంటి గోపకన్యకల యొక్క శ్రేష్టమైనటువంటి స్థానాల మధ్యలో విహరించేటువంటి అద్భుతమైనటువంటి ఆ భృంగరాజ పక్షిలాగా ఆ వారి యొక్క హృదయ పద్మాలలో విహరించేటువంటి అద్భుతమైన తుమ్మెదలాగా ఎవరైతే ప్రకాశిస్తున్నారో స్వామి గోవిందరాజా మీకు విజయం కలుగుగాక శుభోజయం అంటూ శుభము జయాన్ని స్వామివారికి కాంక్షిస్తూ ఆ శుభజయం సమస్త ప్రాణులకు అందేటట్లుగా ఇక్కడ పెద్దలు పిలుస్తుంటే అదిగో తమ యొక్క దక్షిణ హస్తాన్ని కుడి చేతిని అలవోకగా ఒక కాలును మడిచి దాని మీద చక్కగా విలాసంగా ఉంచినటువంటి స్వామి గోవిందరాజు భగవానుడు దివ్యమైనటువంటి కృష్ణమూర్తిగా చక్కగా ఇక్కడ ప్రత్యక్షమై స్వామివారు కదులుతూ ఉండేటువంటి వైనం చాలా హృద్యంగమంగా అనిపిస్తుంది. స్వయంగా అద్భుతమైన ఆ చందమామ యొక్క కాంతులతో ప్రకాశించేటువంటి ఆ భగవాని వైభవాన్ని అనేక విధాలుగా కీర్తిస్తూ అంటాడు కదా అన్నమయ్య. చందమామ రావో జాబిల్లి రావో చందనపు పైడి కోరా వెన్న పాలు తేవో చందమామ రావో జాబిల్లి రావో. చక్కగా ఎంతో ఇష్టమైనటువంటి తెలుగువారికి ఇష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఆహ్వానంతో ఆ చందమామను పిలుస్తాడు. భూమికి సోదరుడుగా ఉండడం చేత చంద్రగ్రహాన్ని చంద్రమండలాన్ని చందమామ అంటారు.
ఎలాగైతే తల్లికి సోదరుడు మామ అవుతున్నాడో భూమికి తాను సోదరుడుగా భూమికి ఆనుకొని ఉండడం చేత గ్రహస్వరూపంగా చూచినా అలాగే ఒక సగుణత్వాన్ని ఆరోపించినప్పుడు చంద్రుడు చందమామ అవుతున్నాడు. అటువంటి చందమామను ఎంతగానో పిలుస్తూ అందుకనే రామచంద్రుడుగా వచ్చినా కృష్ణచంద్రుడుగా వచ్చినా చంద్రశబ్దం చాలా విలువైనటువంటిదిగా చెబుతారు పెద్దలు. ఆహ్లాదాన్ని అందిపుచ్చుకొని అందించేటువంటి గొప్పదైనటువంటి పదార్థం విశ్వంలో చంద్రుడు మనకు. కాబట్టే ఇక్కడ పురుష సూక్తం చెప్పినట్లుగా భగవంతుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు జన్మించినాడని చక్కగా వివరిస్తుంది పురుష సూక్తం. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని. సూర్యుడు దిన సమయాన్ని దివాకరుడు అని పేరు సూర్యుడికి. పగటి కాలాన్ని తాను చక్కగా చేసేటువంటి కారణం చేత సూర్యుడు దివాకరుడైతే చంద్రుడు రాత్రికి ఆధారంగా నిలవడం చేత నిశాకరుడు అవుతున్నాడు. కాబట్టే సూర్యచంద్రులు ఒకరు దివాకరుడు, మరొకరు నిశాకరుడు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ దినం నాడు పగటి కాలంలో ఉదయం సూర్యప్రభ మీద ఊరేగినటువంటి స్వామి సాయంకాలానికి నిశాకరుడుగా చంద్రుని యొక్క దివ్యమైనటువంటి అమృత కిరణాలతో కూడిన చంద్రప్రభ వాహనం మీద చక్కగా రావడం సమంజసంగా ఉంటుంది. కాబట్టి ఆయన స్వయంగా గోవిందరాజ స్వామివారే పైన ఉన్నటువంటి వెంకటనాయకుడే గోవిందరాజని అభేదంగా చెబుతారు. కాబట్టి శేషశయ్య మీద అలవోకగా పడుకున్నట్టుగా తిరుపతి పురంలో దివ్యమైనటువంటి ఆయన యొక్క గర్భాలయంలో ఒక చేతిని అలవోకగా తన శిరస్సు కింద ఉంచుకొని జానపదులు చెప్పినట్లుగా చక్కగా తాను ధనాన్ని కొలిచేటువంటి సేరు కుంచాన్ని తన యొక్క తల కింద దిండుగా ఉంచుకొని నిద్రపోతున్నటువంటి మహానుభావ మీకు నమస్సుమాంజలులని అంటారు. కాబట్టే వెంకటనాయకుడుగా తాను దేవతలకు అమృతం పంచిపెట్టినటువంటి మోహిని స్వరూపం అన్ని విధాలుగా కూడా ఆ అమృత కలశంతో అక్కడ దర్శనమిస్తే ఇక్కడ కృష్ణచంద్రుడుగా అద్భుతంగా తన దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. యథా ప్రహ్లాదనాథ్ చంద్ర, చంద్రుడు అనేటువంటి పేరే సంస్కృత భాషలో చెది ఆహ్లాదే అనేటువంటి ఒక ధాతువు నుంచి ఏర్పడింది. ఆహ్లాదము అంటే మనస్సు లోపల దాగినటువంటి గొప్ప ఉల్లాసం. దాన్ని చెది అనేటువంటి ఒక ధాతువు ద్వారా సంస్కృత వ్యాకరణాన్ని అనుసరించి చంద్ర అనేటువంటి శబ్దం ఏర్పడుతుంది. ఆహ్లాదము అనేటువంటి భావాన్ని మనస్సులో కలిగేటువంటి రసమయ భావాన్ని చూపించడానికి భాషలో చెది అనేటువంటి పదంతో కూడినటువంటి ఆ ధాతువు నుంచి రూట్ అంటాం, దాని నుంచి చంద్ర అనేటువంటి పదం ఏర్పడింది. అందుకనే అటువంటి చంద్రుడు నేరుగా కాదు, ఇక్కడ ఆయన ప్రభ, చంద్రుడి కంటే ముందు ఆయన కిరణాలు కాంతి. కాబట్టే చంద్రుడి వల్ల సంతోషం కలుగుతుంది అని అర్థం. చంద్రుడు, అందుకనే ఆ చంద్ర శబ్దాన్ని అందరికీ వాడుతున్నాం. రామచంద్రుడు కృష్ణచంద్రుడు అనడంలో చూచిన వెంటనే గొప్పదైన ఆహ్లాదం ఇచ్చేవారని అర్థం. అదిగో అటువంటి ఆ స్వామిని తమ యొక్క కళా విన్యాసంతో అదిగో కళాకారులు ఆహ్వానిస్తూ ఉన్నారు. గోవింద కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల
గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. ఓం నమో చంద్రప్రభారూఢాయ గోవిందరాజాయ నమో నమః. చక్కని భావ వైశిష్ట్యంతో భావశుద్ధి కలిగినటువంటి కళాకారులు కేరళ సంప్రదాయబద్ధమైనటువంటి రీతులతో చక్కనైనటువంటి చంద్రప్రభా కాంతులీనేటువంటి వస్త్రధారణతో భావ బంధురమైనటువంటి తమ యొక్క నృత్య విశేషాలతో ఆ స్వామిని ఆహ్వానిస్తూ ఆ మాడవీధులలో భగవానుని యొక్క అద్భుత వైభవ విశేషంతో భక్తులు తన్మయత్వాన్ని పొందుతూ స్వామి అనుగ్రహాన్ని పొందేటట్లుగా ఇక్కడ వారు పిలుస్తున్నారు. అదిగో కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు అంటూ ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అదిగో వెల్లగొడుగుల కింద తెల్లని కన్నుల నల్లని దేవుడు అంటారు.
గొడుగుల నీడల గోవిందరాజు, గుడికొన్న పడగెల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే సబుజుల గోవిందరాజు. ఏమంటే గొప్పదైనటువంటి పరివారమంతా కూడా అన్ని వైపులా పరివేష్టించి వస్తూ ఉండగా తన యొక్క ప్రభావాన్ని, ప్రతాపాన్ని చక్కగా బయటికి తెలియజేస్తూ వస్తున్నటువంటి స్వామి అదిగో అలవోకగా ఒక కాలు మడిచి చక్కగా శ్రేష్టమైనటువంటి స్వర్ణపీఠం మీద తాను సన్నద్ధమై పరివేషం చంద్రుని యొక్క కాంతి కిరణాలు అన్ని వైపులా వెదజల్లబడినట్లు వస్తూ ఉండగా ఆయన కదులుతున్నాడు. స్వామి మహానుభావ, తెల్లని గొడుగుల కింద వచ్చేటువంటి స్వామి, అద్భుతమైనటువంటి పరిమళభరితమైనటువంటి ఆ పూదండలు, వాటి యొక్క హారాల యొక్క పరిమళాలు అన్ని వైపులా వ్యాపిస్తూ ఉండగా స్వామి అదిగో కదిలి వస్తున్నాడంటారు స్వామి అన్నమయ్య. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గుప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చుంగులతోడి గోవిందరాజు, కుప్పి కటారముతోడి గోవిందరాజు. ఎందుకంటే అద్భుతమైనటువంటి పరిమళాలు వెదజల్లబడుతున్నటువంటి పుష్పహారాలు ధరించి అదిగో తన పరివారం ముందు వెనకల అలాగే వైదికమైనటువంటి విశేషాలతో కూడిన సేవలను అందిస్తూ వింజామరలు చక్కగా వీస్తూ స్వామివారికి సేవ చేస్తున్నటువంటి ఆ ఆచార్యుల యొక్క సేవా విశేషాలను అందుకుంటూ కళా నీరాజనాలతో కూడిన కళాకారుల యొక్క అద్భుతమైనటువంటి కళా నైవేద్యాన్ని తాను ఒక కంటితో చక్కగా పరికించి అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి స్వామి. అందుకనే అంటాడు, తిరుపతిలో నన్ను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్లా గోవిందరాజు అంటాడు. కాబట్టి స్థిరంగా నిలబడి ఒకానొకప్పుడు చరిత్రలో కొత్తూరు అనే పేరుతో ఆరంభమైనటువంటి ఈ నగరం 1000 సంవత్సరాలకు పూర్వం గురు అనుగ్రహం, విశిష్టాద్వైత మత ప్రవర్తకులైనటువంటి ఆచార్యులు భగవద్ రామానుజాచార్యుల యొక్క చక్కనైనటువంటి వారి యొక్క సాన్నిహిత్య విశేషాలతో ఈ తిరుపతి పుర వైభవం ఇనుబడించిందనడానికి చరిత్ర సాక్ష్యం. కాబట్టే అటువంటి అద్భుతమైనటువంటి విశేషాలతో కూడినటువంటి నగరపు నడిబొడ్డున అదిగో ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహించుకుంటూ స్వామి అనేక విధాలైన జిలుగులు, అనేక విధాలైన కాంతులు, అద్భుతమైనటువంటి విలువైన రతనాల కాంతులతో నిండినటువంటి కవచాలు చక్కగా వక్షస్థలం మీద మెరుస్తుండగా స్వామి తన యొక్క చిరునవ్వులతో కూడినటువంటి ముఖార విందంతో ముఖచంద్రునితో అద్భుతంగా చంద్రప్రభ వాహనం మీద ప్రత్యక్షమై అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వైనం మనం కనులార చూస్తున్నాం. అదే అంటారు, అదివో చూడరో అందరూ మ్రొక్కరో, గుదిగొనె బ్రహ్మము కోనేటి దరిని, రవిమండలమున రంజిల్లు తేజము, దివి చంద్రునిలో తేజము, భువి అనలంబున పొడమిన తేజము, వివిధంబులైన విశ్వతేజము. ఎవరయ్యా గోవిందరాజస్వామి అంటే ఆయన్ను వివరిస్తూ అంటున్నారు, సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపం సగుణ సాకార సచ్చిదానంద రూపంగా అదిగో అంతటా ఉన్నటువంటి బ్రహ్మము అంటే చాలా పెద్దది అని అర్థం. చాలా పెద్దదై విశాలమై అంతటిని ఆక్రమించినటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే బ్రహ్మం అంటున్నారు. ఆ బ్రహ్మం ఏమైందట, ఇప్పుడు ఇదిగో కోనేటి దరిని, చాలా చక్కగా అందమైనటువంటి పుష్కరిణి తీరం మీద ఉండేటువంటి అద్భుతమైనటువంటి శ్రేష్టమైన ఆలయంలోకి వచ్చిందయ్యా. ఏమిటది?
సూర్యమండలంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఆ తేజస్సు, చంద్రునిలో అద్భుతంగా ప్రకాశించేటువంటి ఆ తేజస్సు, భూమినంతా కూడా చక్కగా ఆక్రమించినటువంటి ఆ అగ్ని తేజస్సు, ఇలా విశ్వంలో ఉండేటువంటి అనేక విధాలైన కాంతుల సమూహానికి ఆధారమైనటువంటి ఆ చైతన్యం, అద్భుతమైనటువంటి ఆ చైతన్యం, శ్రేష్టమైనటువంటి కృష్ణ భగవానుడుగా కాలంలో ఆనందాన్ని విశ్వానికి పంచిచ్చినటువంటి ఆ దివ్య తేజస్సు, వివిధములైనటువంటి విశ్వ తేజస్సు ఇదిగో ఇక్కడ గోవిందరాజస్వామి వారుగా ప్రత్యక్షమైందంటారు. అటువంటి అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క వైభవ విశేషం ఇదిగో. అయ్యా మీకు నమస్సుమాంజలు అడుగడుగున అదిగో ఇక్కడ చక్కగా ఆ ఆధ్యాత్మిక వేత్తలైనటువంటి స్వాములు, శ్రేష్టమైనటువంటి జియంగార్లు ఆ భగవానునికి నమోవాకాలు అర్పిస్తూ శాత్తుమర విశేషాలతో కూడినటువంటి ప్రార్థనా విశేషాలతో వారి యొక్క ఆరాధనను చక్కగా అందివ్వడానికి సన్నద్ధమై కదలి వస్తున్నటువంటి కమలాకాంతుని అరమోడ్పు కన్నులతో చక్కగా దర్శిస్తూ వస్తూ ఉన్నారు. అదే అంటారు అన్నమయ్య అన్నట్లుగా, నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి చందమామ రావు జాబిల్లి రావు కుందనపు పైడి కూర వెన్న పాలు తేవు. మా స్వామికి వెన్న పాలు తీసుకొచ్చి ఇవ్వమంటారు. ఎందుకని అదే చెబుతున్నాడు. ఎవడయ్యా గోవిందరాజు, ఎవడైతే యాదవ వంశాన్ని అలవోకగా తన యొక్క దివ్యమైనటువంటి స్థాన విశేషం చేత చక్కగా మహోన్నతమైనటువంటి స్థానాన్ని అందింపజేశాడో అటువంటి స్వామి. కాబట్టే విశ్వానికంతా కూడా కర్త అయినటువంటి బ్రహ్మను స్వయంగా తాను ప్రభవింపజేసినటువంటి వాడు. ఋగ్యజుస్సామాత్మకమైనటువంటి వేదాలలో ఎవడైతే ప్రకాశవంతంగా ఉన్నాడో ఆ తేజస్సు, ఆ చైతన్యం, ఆ అద్భుతమైనటువంటి ఆ అద్భుత తేజస్సే నీలమేఘ శ్యామల కోమల వర్ణంగా శ్రేష్టమైనటువంటి మా గోవిందరాజస్వామిగా చక్కగా కిందికి దిగి వచ్చాడు. అలా జగమంతా కూడా చక్కగా పాలించేటువంటి మా ఇందిర మగడు అంటూ ఎంతగానో మెచ్చుకుంటారు అన్నమయ్య స్వామి. అదిగో అటువంటి స్వామి అద్భుతమైన ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు. గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును, గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును, తెల్లని కన్నుల తేట చూపులతో, తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు, తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు,
వాడు కదే ఈ దేవుడు. పడతులిద్దరూ పాదాలొత్తగా అడరివారల కుచములంటుచును. పడతులిద్దరూ పాదాలొత్తగా అడరివారల కుచములంటుచును. వెడగు మాటలు వేవేలాడుతాను, వెడగు మాటలు వేవేలాడుతాను, కొడుకున్నెను గోవిందరాజు. ఆదిద్దరులా శ్రీరాత్రం భక్త్యాది గుణాదేంద్ర ప్రవణం రమ్యయా మాధరం మణిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమామస్మదాచ వందే గురు పరంపరాం యా నిత్యమచ్యుతపదాం భేరిక్మరేక్వ్యాపాదశైలరాధనాయ అస్మద్గురోర్ భగవదాచైకదిందారాపాదశరణం ప్రభ పిదాయ వలయ తలయాయ బోలయ సర్వం వలయ వేద వలన్వయారావాద్య జల కులపదేర్ జీవత్తరంగళం ప్రభా విమూర్తల మగదాత్యవత్తరాజ జీవక్తిజాల కులజేకర యోగి భావాన్ భక్తాంగేన బలగాల యరీంద్ర శ్రీమత్పరాంగజవనిం బలరాజ్ వైద్యం కలయామి కలిద్దాం గవింలావరి వాగరం యజగోభిప్ర రావిత్యం నిలగంధలా వారి బలగాలన్ వారిగలి వన్ని వారి ఉరయల్ வாழ்வேந்தன் வாழியரா மாயானை வாழ்வழியால் மண்டியங்கள் மங்கையர்கோவால் நஞ்சே கருதேவ வழங்காரடம் பிறவி அஞ்சே கல்லவதம் நண்டால் திரைகள் அஞ்சே கிழக்கியம் ஒன்றரை கலரின் பரிபரகாலன் எங்கள் கவியே ராம ராண்டகமராஜா பொங்கல் என்ன பரையாய ராமனைத்தோ பங்கமானம் சஹரிஜருளாதா
ఓం నమో భగవతే గోవిందరాజాయ చంద్రప్రభవాహనారూఢాయ నమో నమః. అదిగో దేవదేవుడు జియంగారు మహానుభావులు అందరూ అందించినటువంటి శాత్తుమర విశేషాన్ని చక్కగా స్వీకరించినటువంటి వారై చక్కనైనటువంటి రాజవీధిలో ఆనంద కర్పూర నీరాజనాపూర్వకంగా ఆసీ పరంపరా విశేషాలను అనుగ్రహిస్తూ అలవోకగా కదులుతున్నటువంటి అందమైనటువంటి క్షణాలివి. దేవాధిదేవ ఫణిరాజ విహంగరాజ రాజత్కిరీటమణిరాజి విరాజితాంగ్రే రాజాధిరాజ యదురాజ కులాధిరాజ గోవిందరాజ విజయీ భవ గోపచంద్ర. సాక్షాత్తు యాదవకుల వంశానికి యాదవ కులాంబుధి సోమా అని కీర్తించబడినటువంటి వారు స్వామి. కాబట్టి దేవాధిదేవుడుగా తాను కిందికి దిగివచ్చి శేషశయ్య మీద శయనించినటువంటి స్వామి అదే భంగిమలో చక్కగా ఇక్కడ మూలమూర్తిగా గర్భాలయంలో చక్కగా ప్రకాశిస్తూ విహంగరాజైనటువంటి శ్రేష్టమైనటువంటి గరుడ వాహనం మీద అలవోకగా కదిలేటువంటి స్వామి అద్భుతమైనటువంటి కలికితురాయి మెరుస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి ఆ ఆభరణ విశేషాలతో ఇప్పుడు ఈ క్షణంలో కాంతి పరివేషంతో కూడినటువంటి ఆ చంద్రప్రభ విశేషాలతో తాను స్వయంగా ప్రకాశిస్తూ ఎంతో అందమైనటువంటి కిరీట కాంతులతో మణిశ్రేష్టములతో కూడినటువంటి అందెలతో కూడిన పాదపద్మ ద్వంద్వంతో ఎవరైతే రాజాధిరాజుగా ప్రకాశిస్తూ యదురాజ కుల అధిరాజు, అందుకనే అంటున్నాడు స్వయంగా యాదవచంద్రుడుగా తాను ప్రకాశిస్తూ ఎవరైతే గోపచంద్రుడుగా గోపకులానికి ఆహ్లాదాన్ని అందించినటువంటి గోవిందరాజా నమస్సుమాంజలు స్వామి మీకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకనే భగవానుడు ఈ రోజుకు వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ దినం నాడు ఉదయం సూర్యుని యొక్క తీక్షణత్వాన్ని, రాత్రి సమయంలో చంద్రుని యొక్క శీతలత్వాన్ని రెండిటినీ కూడా ప్రదర్శిస్తూ ఆ రెండూ కూడా సూర్యచంద్రులు రెండూ తన స్వరూపమేనని ఇక్కడ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాల ద్వారా చక్కగా వెల్లడిస్తూ ఉన్నాడు. కాబట్టి చంద్రుడు ఆహ్లాదాన్ని అందించేటువంటి విశేషాన్ని చక్కగా తెలియజేస్తూ మహర్షి మహాకవి వాల్మీకి మహర్షి తమ యొక్క సుందరకాండలో అద్భుతంగా తన యొక్క 68 సర్గలతో కూడినటువంటి సుందరకాండలో 5వ సర్గలో ప్రత్యేకంగా చంద్రుడిని గురించి చంద్రశోభను వర్ణిస్తూ ఎలా ఆనందాన్ని పరమాత్మ చంద్రస్వరూపంతో ఇస్తున్నాడో విశ్వానికి చెబుతాడు. తతస్స మధ్యంగతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం అంటారు మహర్షి వాల్మీకి. సుందరకాండలో హనుమంతుడు సీతామహాదేవి కోసరం తాను వెతుకుతూ రాక్షసులతో నిండినటువంటి ఆ లంకా నగరంలోనికి సాయంకాల సమయంలో తాను ప్రవేశించడానికి సన్నద్ధమై అడుగు వేస్తూ లోపలికి వెళుతున్నప్పుడు తనకు అద్భుతమైన సహాయాన్ని అందించాడు మైత్రీభావంతో చంద్రుడని చెబుతూ అంటున్నాడు. ఆ చంద్రుడు ఆకాశం మధ్య భాగంలో తెల్లని స్వచ్ఛమైనటువంటి నురుగులాంటి కిరణాలు
ప్రసరిస్తూ వస్తుంటే హనుమంతుడు భావిస్తాడిక్కడ. మహర్షి వాల్మీకి అభివర్ణిస్తారు ఏమంటే, ఆకాశ మధ్యంలో వెలిగేటువంటి చంద్రుడు శ్రేష్టమైనటువంటి కిరణాలు, ప్రభ అంటే కాంతి యొక్క పరివేశం. ఆ కాంతులు కిరణాలు చంద్రకాంతి అంతటా కూడా అల్లుకొని ఉంటే, ఆ చంద్రకాంతి కిరణాలు అందిస్తున్నటువంటి ఆ చంద్రమండలం, దాన్ని చూస్తాడు హనుమంతుడు. ఎలా ఉన్నాడట, బాగా మధించినటువంటి ఆవుల మధ్యలో ఎలాగైతే మోర ఎత్తుకొని గంభీరంగా నిలబడి ఉంటుందో ఒక వృషభరాజం, అలా నల్లని ఆకాశంలో తెల్లని తన కిరణాలతో అద్భుతమైనటువంటి మదించిన వృషభంలాగా చంద్రుడు ప్రకాశిస్తున్నాడక్కడ అని మురిసిపోతాడు. చంద్రప్రభా వాహన సేవలో కదిలి వస్తున్నాడు అయ్యా గోవింద. వేదపారాయణ విశేషంతో స్వామిని కీర్తిస్తున్నాడు గోవింద. ప్రేతాయజ్ఞస్య శంభువ ఆయువామిదావృణీమహే అగ్నించాహవ్యవాహానం ద్యావానః పృథివీ ఇమం సిద్ధమద్యది విస్పృశం యజ్ఞం దేవేషు యచ్చత ఆవాముపస్థామద్రుహా దేవాస్సీదంతు యజ్ఞియాః ఇహాద్య సోమాపీతయే కనిక్రదజ్జనుషం ప్రబ్రువాన ఇయర్తివాచామరితే వనావం సుమంగళశ్చ శకునే భవాసి మాత్వా కాచీదపి భావిష్య ఆవిదత్ మాత్వా ఆశ్యేన ఉద్వాధీన్మాసు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. ఈవల నావల సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. పువ్వులనొకతే వేసి ఉంచొకతితో మాట్లాడి దేవరగదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. పేరడిగానిద్దరును పెనగుచునుండగాను చేరి కొంగులు వట్టిని సిగ్గుబడడు. పేరడిగానిద్దరును పెనగుచునుండగాను చేరి కొంగులు వట్టిని సిగ్గుబడడు. మారుకొనుకతే జూచి మర్మములొకతేనంటి
అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు పాదాలొత్తగాను ఇందిరను భూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గువడడు ఇట్టె పాదాలొత్తగాను ఇందిరను భూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గువడడు గుట్టున శ్రీ వెంకటాద్రి కూడినిద్దరు సతులా గుట్టున శ్రీ వెంకటాద్రి కూడనిద్దరు సతుల దిట్టయైన వాడుగదే తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు చంద్రప్రభవాహనారూఢ గోవింద గోవింద అంటూ భక్తులు కళాకారులు అనేక విధ కళా విశేషాలతో స్వామివారిని సేవిస్తున్నటువంటి శుభక్షణాలలో అదిగో స్వామి గోవిందరాజు అద్భుతమైనటువంటి తమ యొక్క వాహన వైశిష్ట్యంతో భక్తుల యొక్క హృదయాలకు సాంత్వన కలిగిస్తూ తెల్లని గొడుగుల కింద అందంగా కదులుతూ వస్తూ ఉన్నారు. అంటారు, అదిగో మా స్వామి యొక్క వైభవాన్ని అందాన్ని ఏమని వర్ణించగలమంటారు. చక్కని దృష్టి దోషం ఏమాత్రం తగలకుండా బుగ్గన దృష్టి చుక్కను ధరించినటువంటి వాడే స్వామి అన్ని వైపుల నుంచి కూడా వాద్యధ్వని విశేషాలు లయబద్ధంగా మోగుతూ ఉండగా ఇక్కడ జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిరమగనికి అని మెచ్చుకుంటూ ఉంటే ఒకవైపు ఇందిరాదేవి మరొక వైపు భూదేవి ఇరువురు కలిసి పాద సంవాహనం చేస్తూ ఉంటే వారి యొక్క పాదసేవలను అలవోకగా అందుకుంటున్నటువంటి మా స్వామి ఇదిగో జానపదులు వారి కీర్తనల్లో పాటల్లో అంటారు, దిమ్మరి గోవిందరాజు తిల్ల గోవిందరాజు ఏమాత్రం సిగ్గు లేకుండా చక్కగా అనుగ్రహిస్తాడు, చక్కగా స్వీకరిస్తాడు, ఏమాత్రం వెనక్కు తగ్గడు మా అంటూ వాళ్ళ భావ పరంపరలో జానపదులు ఏమాత్రం దాచుకోకుండా తమ హృదయ భావాలను ఎలా అందిస్తారో దాన్ని అలాగే స్వామి అన్నమయ్య తమ కీర్తనలో అందించాడు. కాబట్టే ఇక్కడ అంటాడు, అతివలాల అమ్మలాల అక్కలాల చూడండి మా స్వామి ఇదిగో కదిలి వస్తున్నాడు అంటున్నాడు. అంతేకాదు మరొక చోట అటువంటి స్వామికి ఇదిగో చందమామ నువ్వు రావయ్యా అని పిలిచి ఇదిగో అంటున్నాడు. సామాన్యమైన వాడని అనుకుంటారేమో, లేదా మా స్వామి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎవరిని ఎలా ఆదరించాలో అలా బాగా ఆదరించడం తెలిసినటువంటి వాడయ్యా అంటూ ఉంటాడు. అనడమే కాదు ఇక్కడ అంటూ ఒక మాట అంటాడు ఆయన, ఇదిగో శ్రీభూమి నాయక ఇద్దరినీ కూడా సమంగా స్వీకరించినటువంటి మహానుభావుడు ఇదిగో శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లి గోపాలకాంత వినివేశిత మాల్యలోల గోపాంగనా కుచకులాచల మధ్య సుప్త
గోవిందరాజ విజయీ భవ గోధనాఢ్యా. గొప్పదైనటువంటి గోధనం కలిగినటువంటి వాడు. అందుకనే స్వామి గోపకుల అంగనల చేత నిరంతరం సేవించబడినటువంటి మహాత్ముడు అయ్యా. అందుకనే అంటున్నారు ఇక్కడ కళాకారులు విష్ణు చిత్త కులనందన కల్పవల్లి అయినటువంటి అమ్మవారు ఎవరినైతే ఇక్కడ మనం ఆలయంలో సూచికొడుత్త నాచ్యార్ అనేటువంటి పేరుతో ఎవరైతే గోదాదేవిగా అమ్మవారు తాము ధరించినటువంటి మాలను స్వామికి ఇచ్చి వారి హృదయాన్ని చక్కగా చూరగొని తాను స్వయంగా వారి హృదయ నాయికగా మారిందో అటువంటి అమ్మవారితో కూడినటువంటి ఆలయం అది. అద్భుతమైనటువంటి గోవిందరాజ ఆలయం కాబట్టి గోపాలకాంతగా తాను చక్కగా ధరించినటువంటి ఆ మాలను ఆమె ధరించి ఇస్తేనే నాకు చాలా గొప్ప ఆనందమని ఎవరైతే చక్కగా పలికి ఆ మాలికలను స్వీకరించి ఆ ప్రేమమయుడై స్వయంగా ఉద్ధరించాడు అటువంటి మహానుభావ గోవిందరాజా విజయీ భవ, మీకు శుభం కలుగుగాక అంటూ నమస్సుమాంజలు స్వామి అని స్వామిని కీర్తిస్తారు.